కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. హైకోర్టులో ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. కేటీఆర్ తరపున సిద్ధార్థ్ దావే వాదనలు వినిపిస్తున్నారు. అయితే బీఎన్ఎస్ వచ్చాక ఐపీసీ కింద ఎందుకు కేసు పెట్టారని ప్రశ్నించింది హైకోర్టు. 14 నెలల క్రితం నేరం జరిగిందని ఐపీసీ కింద కేసు నమోదు చేశారని కోర్టుకు చెప్పారు కేటీఆర్ తరపు న్యాయవాది. విజేసీ సంస్థ పేరు ఏంటి అని ప్రశ్నించిన హైకోర్టుకు ఎఫ్ఈఓ వివరాలు చెప్పారు కేటీఆర్ తరపు న్యాయవాది. పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్ వాదనలు విజయ్ విజయ్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ సందర్భంగా వాదనలు ఎలా జరిగాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాలని నిబంధనల ఉల్లంఘనలకు ఆధారాలు ఏమైనా ఉన్నాయని చెప్పి హైకోర్టు అయిన సమయంలో బిజినెస్ రూల్స్ ప్రకారం కేటీఆర్ ఉల్లంఘనకు పాల్పడి నిధులు దుర్వినియోగం చేశారన్నది అడ్వకేట్ జనరల్ చెప్పారు. ప్రభుత్వ ఒప్పందాలన్నవి బిజినెస్ రూల్స్ ప్రకారమే ఫాలో అవ్వాల్సింది, బిజినెస్ రూల్స్ కాపీని కూడా సమర్పించాలంటూ హైకోర్టు చెప్పడంతో ఇచ్చారు. అరవింద్ కుమార్ బిఎన్ రెడ్డిని కూడా ఈ మొత్తం వ్యవహారంలో ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ కోర్టు అడిగింది. అయితే కోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్న కారణంగా ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఇప్పటికే నోటీస్ ఇచ్చింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ కొంత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా కొంత సమాచారం సేకరిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు హైకోర్టుకు తెలియజేసింది. అయితే నాలుగు రకాలుగా ఈ మొత్తం ఏదైతే ప్రభుత్వం తరఫున వాదనలు కావచ్చు, వాదనలు వినిపిస్తున్నటువంటి అడ్వకేట్ జనరల్ కేసు దర్యాప్తు ఏ దశలో ఉందని చెప్పి హైకోర్టు ఒకసారి అడిగిన సమయంలో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఇప్పటికే కంప్లైంట్ గా ఉన్నటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డు కూడా చేశాం, గవర్నర్ అనుమతి తీసుకున్న కేసు నమోదు చేశాం, కేటీఆర్ కు మధ్యంతర రిలీఫ్ ఇచ్చాక ఏసీబీ విచారణ ఎంతవరకు వచ్చిందని చెప్పి అడిగిన సందర్భంలో కోర్టుకి ఏసీబీ తరపు న్యాయవాది అడ్వకేట్ జనరల్ కొంత సమాచారం ఇచ్చారు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు నిబంధనలు బిజినెస్ రూల్స్ ఎక్కడ కూడా పాటించకుండా చేశారన్న దానికి సంబంధించిన ఆధారాలు కూడా లభించాయి కాబట్టి ఇంకా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. దానికోసం కేటీఆర్ పైన స్టే ఎత్తేయాలంటూ కోర్టుకు ఏసీబీ వాదన వినిపిస్తుంది. ఇంకా వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి. రైట్ విజయ్. 13(1)A సెక్షన్ అసలు వర్తించదు అంటూ కేటీఆర్ తరపు న్యాయవాది వాదించారు. అయితే డబ్బుల ద్వారా లబ్ధి పొందింది కేటీఆర్ కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు న్యాయవాది. అయితే కేటీఆర్ పై 5 ఆరోపణలు చేశారు. నిధులు చేరిన ఎఫ్ఈఓను నిందితుల జాబితాలో చేర్చలేదు. థర్డ్ పార్టీ లబ్ధి పొందిందని చెప్తున్నారు, కానీ థర్డ్ పార్టీ ఎవరో ఎఫ్ఐఆర్లో చెప్పలేదన్నారు. అప్పటి మంత్రిగా ఫైల్పై సంతకం చేసినందుకు కేసులో నిందితుడిగా చేర్చారన్నారు కేటీఆర్ తరపు న్యాయవాది. అరవింద్ కుమార్ ఫైల్ పెట్టారు, కేటీఆర్ సంతకం చేశారు. అయితే ఈ వ్యవహారంలో కేటీఆర్ లబ్ధి పొందలేదన్నారు. అగ్రిమెంట్ చేసుకుంటే తప్పు ఎలా అవుతుందంటూ సిద్ధార్థ్ దావే ప్రశ్నించారు. అయితే విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకోవద్దనే నిబంధన ఉందా అని ప్రశ్నించారు. ఐపీసీ 405, 409 పై సుప్రీం తీర్పులను కోర్టులో ప్రస్తావించారు కేటీఆర్ తరపు న్యాయవాది. అయితే కేటీఆర్ పై కేసును క్వాష్ చేయాలని ఆయన కోరారు. కేటీఆర్ రూల్స్ కి విరుద్ధంగా నిధులు దుర్వినియోగం చేశారు. ప్రభుత్వ ఒప్పందాలన్నీ బిజినెస్ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఇప్పటికే ఈడీ నోటీస్ ఇచ్చిందంటూ ప్రభుత్వం తరపున కూడా వాదనలు జరిగాయి. రైట్, కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. 13(1)A సెక్షన్లు అమలు వర్తించదు అని కేటీఆర్ తరపు న్యాయవాది వాదిస్తున్నారు. అయితే డబ్బుల ద్వారా లబ్ధి పొందింది కేటీఆర్ కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు కేటీఆర్ తరపు న్యాయవాది. అయితే కేటీఆర్ పై 5 ఆరోపణలు చేశారు. నిధులు చేరిన ఎఫ్ఈఓను నిందితుల జాబితాలో చేర్చలేదన్నారు. థర్డ్ పార్టీ లబ్ధి పొందిందని చెప్తున్నారు, కానీ థర్డ్ పార్టీ ఎవరో ఎఫ్ఐఆర్లో చెప్పలేదన్నారు. అయితే అప్పటి మంత్రిగా ఫైల్పై సంతకం చేసినందుకు కేసులో నిందితుడిగా చేర్చారన్నారు కేటీఆర్ తరపు న్యాయవాది. అరవింద్ కుమార్ ఫైల్ పెట్టారు, కేటీఆర్ సంతకం చేశారు. ఈ వ్యవహారంలో కేటీఆర్ లబ్ధి పొందలేదు అన్నారు. అగ్రిమెంట్ చేసుకుంటే తప్పెలా అవుతుందంటూ ప్రశ్నించారు సిద్ధార్థ్ దవే. విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకోవద్దనే నిబంధన ఉందా అని ప్రశ్నించారు. ఐపీసీ 405, 409 పై సుప్రీం తీర్పులను కోర్టులో ప్రస్తావించారు కేటీఆర్ తరపు న్యాయవాది. కేటీఆర్ పై కేసును క్వాష్ చేయాలని ఆయన కోరారు. కేటీఆర్ రూల్స్ కి విరుద్ధంగా నిధులు దుర్వినియోగం చేశారు. ప్రభుత్వ ఒప్పందాలన్నీ బిజినెస్ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి, కానీ అలా కాలేదు. విదేశీ సంస్థలకు నిధుల చెల్లింపుపై ఇప్పటికే ఈడీ కూడా దీనికి సంబంధించి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.